టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌కు సంబంధించి జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేనే రోహిత్ శర్మకు భారత్ తరపున ఆఖరి మ్యాచ్ అని జాతీయ మీడియాలో సైతం కథనాలు వెలువడ్డాయి. అయితే రోహిత్ శర్మ భవిష్యత్ ప్రణాళికల్లో కొనసాగుతాడని, లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవదీప్ సైకియా స్పష్టం చేశాడు. అభిమానులు దీంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ రోహిత్ కంటే ముందే మరో ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో నెంబర్ 1 మొహమ్మద్ షమి. ఈ జాబితాలో వెటరన్ పేసర్ మొహమ్మద్ షమి ఉన్నాడు. మొహమ్మద్ షమి గత ఏడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో భారత్ తరపున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు మొహమ్మద్ షమి. ఆ తర్వాత గాయాల కారణంగా రెండేళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు అతడు భారత జట్టులోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ అతడు మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. ఫిట్నెస్ సమస్యల పరంగా అతడ్ని పక్కన పెట్టినట్లు అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికీ సెలెక్టర్లు మాత్రం జట్టు ఎంపికకు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. అతడి స్థానంలో యువ బౌలర్లను సెలెక్షన్ కమిటీ సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ యువ పేసర్లు సత్తా చాటుతున్నారు. దీంతో మొహమ్మద్ షమికి తిరిగి భారత జట్టులో చోటు దక్కే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో 35 ఏళ్ల షమి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొహమ్మద్ షమి తన కెరీర్లో 3 ఫార్మాట్‌లో కలిపి 405 వికెట్లు తీశాడు. ఆ తర్వాత యుజ్వేంద్ర చాహల్. ఇతడు రెండో జాబితాలో ఉన్నాడు. మొహమ్మద్ షమి తర్వాత చాహల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లుగా ఉన్నారు. అంతేకాకుండా హర్ష దూబే, మనోజ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరికి తోడు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాహల్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రవీంద్ర జడేజా ఏక స్టార్ ఆల్రౌండర్. రవీంద్ర జడేజా కూడా త్వరలోనే వన్డేల నుంచి తప్పుకోనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా ప్రస్తుతం కేవలం వన్డే, టెస్టు ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డేల్లో కూడా అతడికి అవకాశం రావడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో వన్డేలకు అతడ్ని పక్కన పెట్టేశారు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత రవీంద్ర జడేజా కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా 2026లో ఆడిన 3 వన్డేల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేసి ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో అతడికి ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్‌కు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ చూస్తుంది. దీంతో రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.